మోడీ అనే దరిద్రుడు ఇప్పుడు ఏది 2000 రూపాయల నోట్లు రద్దు చేసిండు కదా. సో మొదటిసారి డిమానిటైజేషన్ చేసి ఓకే మన దగ్గర ఉన్న పైసలు చెల్లయ్యని చెప్పి దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చాడు. మళ్ళీ ఇప్పుడు అదే చేస్తుండు. అప్పుడు మళ్ళీ 1000 రూపాయల నోటు తీసేసి 2000 నోటు తెచ్చి అలా చిప్పు ఉంది, చిప్పు వల్ల మనకి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని అప్పుడు చెప్పిండు. ఓకే ఏది అప్పుడు మొదటిసారి 2018లో. ఇప్పుడు ఆ చిప్పుని ఎందుకు తీసేస్తున్నాడు అర్థం చేసుకోండి దయచేసి. ఓకే సో దానివల్ల డిమానిటైజేషన్ వల్ల ఏమైనా లాభం అయిందా? మొత్తం వ్యాపార అప్పటి నుంచే దరిద్రం స్టార్ట్ అయింది. అప్పటి నుంచే మన యొక్క వ్యాపారాలు మొత్తం దెబ్బతిన్నాయి. ఓకే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో దెబ్బ తీస్తున్నాడు. కేవలం వాడు ఎందుకు చేస్తున్నాడు మీరు ఆలోచించండి, కొంచెం దిమాగ్ పెట్టండి. నేను చెప్పేది మేక్స్ ఏమన్నా మీకు అలా అర్థం ఉందో లేదో చెప్పండి. ఓకే ఆ క్రమంలో ఫస్ట్ ఏది వాడు 2000 ఏది గోడి మీడియా మోడీ మీడియా ఎట్లా 2000 అప్పుడు తెచ్చినప్పుడు ఎట్లా ప్రచారం చేశారో తులసి గారి మాటలు వినండి. ఒక్క నిమిషం. మీకు గుర్తుందా 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత 2000 రూపీస్ నోట్ ప్రవేశపెట్టినప్పుడు ఎలాంటి ప్రచారం జరిగిందో ఒకసారి చూడండి. కొత్తగా విడుదల చేసే ఈ నోట్ లో నానో టెక్నాలజీ చిప్ ని అమర్చడం జరిగింది. 2000 रुपए के हर एक नोट पर नैनो जीपीएस चिप लगा हुआ होगा और 120 मीटर नीचे मिट्टी के दबा होगा तो भी पता चल जाएगा कि यहाँ पर ये 2000 का इतने दिनों से ऐसे पड़ा हुआ है. మరి అదంతా ఏమైపోయింది ఇప్పుడు? అదంతా ట్రాషర్ అని తర్వాత తెలిసింది. 2000 నోట్లలో ఎలాంటి చిప్లు అమర్చలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా గోరంతని కొండంతలు చేసి మాస్టర్ స్ట్రోకుల పేరుతో ప్రచారం చేసిన గోధి మీడియా ప్రతినిధులు ఈరోజు సోషల్ మీడియాలో నవ్వులు పాలవుతున్నారు. किसमें जीपीएस टेक्नोलॉजी होती है? ए टाइपराइटर, बी टेलीविजन, सी सैटेलाइट या डी 2000 रुपए का नोट? सर डी 2000 रुपए का नोट छोरा है। अरे सर मैं क्या जी पूरा इंडिया श्योर है. देवी जी आपका उत्तर गलत है. सही उत्तर है सी सैटेलाइट. అర్థమైందా మిత్రులారా? చిప్ ఎందుకు పెడతారు, ఎట్లా పెడతారు, ఏ దేశంలో పెట్టారు మీరు చెప్పండి. అంటే పొద్దుగా లేస్తే ఈ మోడీ మీడియా అనేది అట్లా చెత్తనా కొడుకులు, పొద్దుగా లేస్తే ఫేక్. ఓకే సో ఆ క్రమంలో ఇప్పుడు దీనివల్ల నష్టం ఏందో పరిశీలిద్దాం. ఓకే ఇప్పుడు 2000 బీజేపీ గాని బీజేపీకి అనుబంధంగా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న 2000 నోట్లు అన్ని ఆల్రెడీ వాళ్ళు మార్పు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి, ఎప్పుడు రద్దు చేస్తారో తెలుసు కాబట్టి, ఇప్పుడైనా సరే గతంలో అయినా సరే బీజేపీ ఆర్ఎస్ఎస్ బత్తాయిగాళ్ళు బాపన్న కొడుకులు ఎవడోడైతున్నాడు, బీజేపీ సంబంధించిన ఆర్య తెల్ల బాపన్ వాళ్ళని మాత్రమే తిడుతున్నాను నేను. ఓకే గోల్వాల్కర్లు సావార్కర్లు వాళ్ళ వారసులు ఓడున్నాడు వాడిని తిడుతున్నా. నల్ల బాపనోడు మన తెలుగు బాపనోడిని తిడతలేను. ఓకే మంచి బాపనోడిని తిడతలేను. సో ఆ క్రమంలో అంటే వాళ్ళ దగ్గర బీజేపీ దగ్గర గాని బీజేపీకి అనుకూలంగా ఉన్న అదాని అంబానీ లాంటి వ్యాపారస్తుల దగ్గర ఉన్నటువంటి 2000 నోట్లు ఆల్రెడీ వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు, మార్చేసుకున్నారు. ఓకే కాబట్టి వాళ్ళ 2000 రూపాయల నోట్లకి ఏమీ ఇబ్బంది లేదు. మరి ఎందుకు చేసిండు ఎన్నికలైనాక? ఈ ఎన్నికలలో బీజేపీ గెలిచింటే కర్ణాటకలో చేయకపోతుండే. అంటే ప్రతిపక్షాల దగ్గర గాని ఈ పెద్ద నోట్లు ఎవరి దగ్గర ఉంటాయి? ఎక్కువ శాతం సామాన్యుల దగ్గర 500,000 రూపాయలే ఉంటాయి. ఎవరి దగ్గర ఉంటాయి 2000 నోట్లు? ఇది బడా వ్యాపారులు గాని లేకపోతే రాజకీయ నాయకులు గాని. అంటే ఇప్పుడు వాళ్ళ బీజేపీ సంబంధించిన వాళ్ళ దగ్గరనేమో ఆల్రెడీ కన్వర్ట్ చేసుకున్నారు. ఇక మిగిలింది ఎవరి దగ్గర? సామాన్యుల దగ్గర కాకుండా ఈ యొక్క ప్రతిపక్షాల దగ్గర గాని లేకపోతే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న వ్యాపారుల దగ్గర గాని ఈ 2000 నోట్లు ఉండే అవకాశం ఉంది. సో వాడు 100 నిబంధనలు పెట్టిండు. ఏది ఇంత అమౌంట్ కంటే ఎక్కువ చేయరాదు, అది అనేక నిబంధనలు పెట్టిండు. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం సొమ్ముని వాళ్ళు కన్వర్ట్ చేయలేరు. అర్థమైందా? సామాన్యులు దగ్గర ఉన్న కొంతవరకు కన్వర్ట్ చేసుకోగలుగుతారు కానీ 2000 రూపాయల నోట్లు ఈ వ్యాపారస్తుల దగ్గర అంతకంటే లిమిట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కన్వర్ట్ చేయలేరు. అని అర్థమైంది. వారి టార్గెట్ ఏంది? ఈ యొక్క ప్రతిపక్షాల దగ్గర ఉన్న సొమ్ము గాని ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న వ్యాపారుల దగ్గర ఉన్న ఈ యొక్క సొమ్ము గాని చెల్లకుండా చేయాలి. అంటే ప్రతిపక్షాలు లేకుండా చేయాలి. ఎందుకంటే ఇంకో వచ్చే 5 నెలల్లో 5-6 నెలల్లో అక్టోబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో 5 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి. సిక్కిం, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ, ఇంకోటి ఏదో ఉంది. సో 5 రాష్ట్రాలు వస్తున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా చేస్తే ప్రతిపక్షాలు గెలవకుండా కావాలనేది అనుకుంటున్నా. పొద్దుగాల లేస్తే డర్టీ పాలిటిక్స్ చేసుట్లా
ఆ క్రమంలో ఏమైతుంది ఇప్పుడు అది చేయడం వల్ల ఏమైతుంది ఈ రాజకీయ నాయకులు గాని ఈ యొక్క ప్రతిపక్షాలకు చెందిన అనుకూలంగా ఉన్నటువంటి వ్యాపారం దగ్గర పైసలు చెల్లకుండా చేస్తే ఇప్పుడు వాడు వ్యాపారం చేయలేడు, వారి దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ జీతం ఇవ్వలేడు. ఈ రాజకీయ నాయకుడు కూడా ఎన్నికలప్పుడు ఎప్పుడోసారి వంచి పెడతాడు కదా, అంటే ప్రజలకే చెందుతాయి కదా. సో ఇప్పుడు నువ్వు తినకుండా నేను తినకుండా గంగపాలు చేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయి. ఈ యొక్క వ్యాపారాలు దెబ్బతింటే వాడు వ్యాపారం చేయలేకపోతే అందులో ఉన్న ఎంప్లాయీస్ ని వాడు తీసేస్తాడు, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అందరి దగ్గర పైసలు ఆడితేనే, అందరు ఖర్చు పెడితేనే రాష్ట్ర ట్యాక్సులు వస్తాయి. నువ్వు ఎవరి దగ్గర పైసలు లేకుండా చేస్తే ఏమవుతుంది? దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ప్రభుత్వం దగ్గర పైసలు ఉండే జీతాలు ఇవ్వడానికి. సో అంటే నీవు కేవలం వ్యక్తిగత నీ యొక్క ప్రతిపక్షాలు ఉండకూడదు, ఎల్లకాలం నేనే పరిపాలించాలన్న స్వార్థ ప్రయోజనంతో నువ్వు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తున్నావు, సామాన్యుల దగ్గర పైసలు లేకుండా చేస్తున్నావు. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఇంకోటి వాడు ఏమనుకుంటున్నాడు, పైసలు వంచి పెడితేనే ఓటేస్తారు అనుకుంటున్నాడు. ప్రజలు విసిగి వేసారిపోయారు నీ పరిపాలనతో. చిల్లి గవ వంచకుండా ఓటేస్తారు. గుర్తుపెట్టుకో, డర్టీ గేమ్స్ పనికి రావు. గుర్తుపెట్టుకో, ప్రజలు చాలా చైతన్యమైనరు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు 1కి 3 వచ్చినాయి. ప్రజలు చాలా స్మార్ట్ అయినరు. నీ యొక్క వెనకటి చిల్లరేషాలు వేస్తా అంటే కలవది నరేంద్ర మోడీ, అమిత్ షా, బాపన్న కొడుకులు ఎవడైనా సరే. అర్థమైందా? మీ కాలం చెల్లిపోయింది. మీ అగ్రహారాలు, మీ గుళ్ళల్లో ఈ యొక్క రాజును మోసం చేసుడు, ఈ యొక్క ఉన్న దేశ సంపద అంతా తీసుకొని మీ గుళ్ళల్లో దాచిపెట్టుకుంటూ అయిపోయింది ఆ కల్చర్. ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరు చైతన్యవంతమైనరు. అందరికి విషయం మీద అవగాహన, మీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, అర్థమైందా? ఆ క్రమంలో ఇప్పుడు సెప్టెంబర్ దాకా టైం ఇచ్చింది కాబట్టి నేను ఈ యొక్క ప్రతిపక్షాలకు చెందిన వ్యాపారులకు గానీ ప్రతిపక్ష నాయకులకు గానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మీరు అప్పుడు ఎన్నికల ముందు వంచేది ఇప్పుడే వంచి పెట్టండి. ఇక వాళ్ళు సామాన్యులు పోయి ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అయిపోతుంది కదా. అవునా కదా? సో అవునా కదా? ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. అంటే ఈ నరేంద్ర మోడీ అనే లుచ్చన్న కొడుకు దేశానికి ఏమైనా అడుగుదాము, ఒకటి ఏదైనా పనికొచ్చేది చేద్దాము, నేను చేసింది చెప్పుకొని ఓట్లు అడుగుతా, ఏమీ లేదు. లాంబడి కొడుకు పొద్దుగా లేస్తే నాశనం చేసుడు చెడగొట్టడే ఉన్నది. దానివల్ల దేశం ఆర్థిక వ్యవస్థ సంకనాకుతుంది కదా. వ్యాపారాలు దెబ్బతింటే మనం ఎవడిరా మాకు తిండి పెట్టేది? నువ్వు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వవు, ప్రైవేట్ వ్యాపారాలను ఇట్లా చంపుతున్నావు. మన దేశంలో ఇప్పటికీ 90% ఏది యొక్క వ్యాపారాలు చేసే వాళ్ళందరూ వాళ్ళు ట్యాక్సులు అంత వాళ్ళు సంపాదించిన సంపాదన మొత్తానికి ట్యాక్స్ కట్టారు. కాబట్టి ఇప్పటికీ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఇప్పటికీ ఇంకా చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా యొక్క స్మార్ట్ అది జీపేలు ఇంకా వాడడం తెలియదు. ఇంకా బ్యాంకులలో దాచిపెట్టుకుంటే వాటి మీద ట్యాక్స్లు అదనంగా ట్యాక్స్లు వేస్తారని కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడుస్తాయి. నడిచినా సరే రా డబ్బులు ఎక్కడో చోట ప్రజలకు యూజ్ అవుతాయి. వాడు ఏమో ఉంచుకోడు, ఎల్లకాలం మురుగ పెట్టుకోడు, ఎప్పుడోసారి ఖర్చు పెడతాడు. ఖర్చు పెడితే ఏదో రకంగా లాభం, అందరికి లాభం అవుతుంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదేవిధంగా వాడు గుళ్ళు దాన ధర్మాలు చేస్తాడు, 10 మంది బతుకుతారు. వాడు 10 మంది ఖర్చు పెడితే ఇండైరెక్ట్ డైరెక్ట్ నీకు ట్యాక్స్ వస్తుంది. కానీ ఎవరి దగ్గర పైసలు లేకుండా చేసి అందరిని పిచ్చగాలని చేసి నువ్వేం అందరి శవాల మీద నువ్వేం పరిపాలన చేస్తావు లంబడి కొడక? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.